అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఏదైనా లంచాలు తీసుకుని నీకు అది ఇచ్చావు అంటే అది వేరు, కానీ అటువంటి లేకుండా నువ్వు విధానపరంగా ఆయనకి నువ్వు ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇచ్చావు అంటే అనేక సందర్భాల్లో అనేక సంస్థలు చేస్తాయి, ప్రభుత్వాలు చేస్తాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి, బ్యాంకులు చేస్తాయి. మేము డబ్బు కడతామంటే రాయితీ ఇస్తాయి. అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ అనేక బ్యాంకుల్లో జరుగుతూ ఉంది. 100 కోట్లు తీసుకుని మేము వన్ టైం సెటిల్మెంట్ అంటే సెటిల్ అవుతూ ఉన్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూడాలి తప్పితే, కానీ వీళ్ళకి ప్రభుత్వానికి తెలియక సిఐడికి తెలియక కాదు, ఇక్కడ నేరం లేదని కూడా తెలుసు వాళ్ళకి. కానీ ఏదో ఒకటి మనం కూడా ఈయన మీద ఒక 5-6 కేసులు అనేటువంటి నంబర్ పెంచాలి, ఎక్కువ కాలం ఈయన జైల్లో ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి, అల్లరి చేయాలి అనేటువంటి తప్పితే విధానపర నిర్ణయాలు కనుక నేరపూరితం చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇదే ప్రిన్సిపల్ కనుక అప్లై చేస్తే ఆయన ఎన్ని కేసుల్లో ముద్దాయిగా ఉంటాడు అనేటువంటిది గమనించాలి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే చట్ట ప్రకారం విధానపర నిర్ణయాలు లేదు, కొంతమంది కొన్ని రాయితీలు ఇవ్వటం, వాటిలో నిజంగా నేరం జరిగిందా అవినీతి జరిగిందా అనేది చూడాలి తప్పితే ప్రతి విధానపర నిర్ణయాలని ప్రతి రాయితీని నేరపూరితంగా, అది కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ అని బ్రాండ్ చేయటం అనేటువంటిదే అది ఒక క్రిమినల్ మనస్తత్వంతో చేసిన తప్పితే మరొకటి కాదు. సార్, ఇప్పుడు చంద్రబాబు మీద ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చింది చంద్రబాబు గారికి. తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఇచ్చేశారు. ఆయన 53 రోజులు జైల్లో ఉన్నాడు. హైకోర్టు కూడా ముందు ఇంటరం బెయిల్ ఇచ్చింది, ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. తర్వాత ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇక్కడ హైకోర్టు రిజెక్ట్ చేస్తే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే ఇంకా ఆయనకి దాదాపుగా అన్ని కేసుల నుంచి రిలీఫ్ వచ్చినట్టేనా? అంటే మనం చూస్తే ఈ ప్రభుత్వం మేము తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉందనేటువంటి, ఇంకోటి ఏదో చెట్టు నీరు కానీ దానికి నీరు చెట్టు కింద కూడా మేము కేసులు పెడతాం మరి ప్రచారం చేశారు, అది కేసు రాలేదు. ప్రస్తుతానికి ఏంటన్నట్లయితే ఉన్న కేసులన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఉన్నది. ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ జైలు పంపడం, రిమాండ్ చేయడం అనేది జరగదు. కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ సిఐడిని కానీ మనం నమ్మటానికి వీలు లేదు. మరైనా కొత్త తప్పుడు కేసులు, ఇప్పటికే ఏమి లేని కేసులను, ఏమీ నేరం లేనటువంటి వాడు నేరంగాను కేసులుగాను పెట్టి 409 పెట్టినటువంటి ఘటనలు మనం చూస్తాం. కాకపోతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏమైనా జాగ్రత్తగా ఉంటారా, లేకపోతే మాకు చెప్పేవాడు ఎవరు లేదు, మేము అంత అరాచకంగానే మేము బిహేవ్ చేస్తామని చెప్తారనేటువంటి చూడాలి. ఇక కొత్త కేసులు పెట్టి అరాచకంగా మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పితే ఆయన అరెస్ట్ చేయడానికి కుదరదు. అటువంటి చేసినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం, ఈ పాలక పార్టీ వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయండి. ఇంతవరకు రాలేదు, వేయలేదు, తర్వాత దానికి భూసేకరణ కూడా జరగలేదు. కానీ ప్రజాధనం దుర్వినియోగం అయింది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి. ఇన్నర్ రింగ్ రోడ్డు వేసేటప్పుడు అలైన్మెంట్ మార్చి హెరిటేజ్కి, రామకృష్ణ హౌసింగ్కి, అదేవిధంగా అప్పటి మంత్రి నారాయణకి సంబంధించిన భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఇన్నర్ రింగ్ రోడ్డు జరిపారని అంటారు. అంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకవేళ జరిపితే అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి అంటే అవి ఎప్పుడో 2014 సంవత్సరానికి ముందు హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ బోర్డులో రెజల్యూషన్ పాస్ చేసి కొంది. లింగమనేని వాళ్ళ గెస్ట్ హౌస్కి, ఆయన చంద్రబాబు గారు ఉండే నివాసానికి సంబంధించి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి 12 లక్షల అద్దె వెళ్తే ఈ 12 లక్షల అద్దె కిక్ బ్యాక్స్ రూపంలో వెళ్ళిందని అంటారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వేయలేదు. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి వేయలేదు అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేయటం వేయకపోవటం అనేది లింగమనేనికి సంబంధించిన వ్యవహారం. మేమైతే అద్దె రూపంలో పంపించామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ని కిక్ బ్యాక్స్ IRR అని చూపిస్తున్నారు. కోర్టు కూడా వీటిని నమ్మినట్టు లేదు కదా, అందుకనే ముందస్తు బెయిల్ ఇచ్చింది. వీళ్ళు చెప్పేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్లు కూడా చూసాం మనం. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ని చూసి వాళ్ళ సభ్యత్వ రుసుములు, వాళ్ళకు వచ్చినటువంటి చందాలు, ఇవన్నీ కూడా వీళ్ళు వేరే సంస్థలు, ఈ సూట్ కేస్ సంస్థలన్నీ తీసుకొచ్చి తెలుగుదేశానికి వచ్చిందని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత ఒక కథనం మనకి ఈ సిఐడి వాళ్ళు, ఈ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇది కూడా ఏమిటన్నట్లయితే ఇది ఏ విధంగా వీళ్ళు మనం అద్దె కడితే మన ల్యాండ్ లార్డ్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ చూపించకపోయినా, లేదు వేరే చేసిన అద్దెకున్నటువంటి టెనెంట్కి ఉన్నటువంటి నేరం ఏమవుతుంది? అసలు మా ప్రభుత్వం నుంచి వాళ్ళు అద్దె పంపించారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించారా లేదా, కట్టారా లేదా అనేటువంటి అది ల్యాండ్ లార్డ్కి సంబంధించినటువంటి విషయం. ల్యాండ్ లార్డ్ ఏవైనా రూల్ని వైలేట్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ టెనెంట్ నేరం చేసినట్టు కాదు అనేటువంటి కూడా ఒకటి గమనించాలి. రెండో విషయం దగ్గరికి వచ్చేసరికి అసలు దీనికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఎంక్వైరీ జరిగింది, ఒక విచారణ, దీన్ని పెట్టొచ్చా లేదన్నారు, అనేక 100 అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు, వాటన్నింటినీ చూశారు. అది ఆచరణలోకి లేనిది. ఏ విధంగానూ అసలు చర్చల దీంట్లోనే ఉన్న దాంట్లోనే ఒక నేరాన్ని చేశారంటే ఇదేంటంటే ఒక నేర మనస్తత్వంతో ఉండేటువంటి వ్యక్తులు ఆలోచించి ఇటువంటి చేయటం తప్పితే సాధారణంగా చట్టబద్ధ పాలన, నేను రాజ్యాంగానికి చట్టానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి పనులు ఇవి కాదు. మన దురదృష్టం ఏంటంటే మన సిఐడి వాళ్ళు కూడా ఏముంటున్నట్లయితే ఎవరైతే నేరాన్ని నిష్పక్షపాతంగా విచారించాలో
వాళ్ళు లేని వాటిని కూడా నేరాలుగా మసిపూసి మారేడుకాయ చేయటం, తీవ్రమైనటువంటి నేరాలుగా చేయటంలో ఏంటంటే మన సిఐడి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళకి ఏంటంటే గోల్డ్ మెడల్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి ఎల్లకాలం సాగు. జరగని నేరాన్ని, లేని నేరాన్ని, జరగని పనిని కూడా ఏదో దుర్మార్గం జరిగిపోయింది, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగిందని చెప్పడంలో వీళ్ళేంటి ఆ కథలు చెప్పడంలో చాలా ముందున్నారు. ఇవి న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవు, ప్రజలు కూడా నమ్మరు అనేటువంటిది మనం గమనించాలి. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చాలా సీనియర్ లాయరు, క్రిమినల్ కేసులు అన్నీ కూడా చూస్తూ ఉంటారు. హైకోర్టులో రాజధాని కేసు కూడా వాదించారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రజాధనం దుర్వినియోగం అయిందని అంటారు, కానీ భూసేకరణ జరగలేదు అని చెప్పి సిద్ధార్థ లూత్రా చెప్పాడు. భూసేకరణకు సంబంధించి కనీసం నోటిఫికేషన్ కూడా లేదు అంటారు. తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఆ హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసింది. ఆ బోర్డు రిజల్యూషన్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, చండీగఢ్ ఇటువంటి వాటిలన్నింటిలో కూడా స్థలాలు కొనుగోలు చేసి చిల్లింగ్ ప్లాంట్స్ పెట్టి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఆ తర్వాత దాంట్లో ఉన్న ల్యాండే మళ్ళా రోడ్డు కింద కూడా పోతుంది, దాదాపుగా 2 ఎకరాలు 3 ఎకరాలు పోతుంది అని చెప్పి మన లోకేష్ కూడా చెప్పారు. మాకు నష్టం జరిగితే మాకు లబ్ధి కలిగిందని చెప్పి ఎలా చెప్తారని లోకేష్ చెప్తున్నారు. అంటే దీని మీద కూడా కేసు నమోదు చేశారంటే ఎలా చూడాల్సి ఉంటుంది? మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడు అని చెప్పి దీని మీద కేసు నమోదు చేశారు. అసలు ఈ కేసులన్నీ చూస్తే అసలు ఎవరు కేసులు రిపోర్ట్ చేస్తున్నారు అన్నట్లయితే మనం మొదటి నుంచి తీసుకున్నప్పుడు కూడా ఆఖరికి ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి కేసులు కానివ్వండి, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నీ మనం పరిశీలించినట్లయితే వాళ్ళ ఎమ్మెల్యేలు లేదు వాళ్ళు నియమించినటువంటి లీగల్ అడ్వైజర్స్ వాళ్ళ మనుషులు తప్పితే బయట వాళ్ళు ఎక్కడ ఏ కేసు పెట్టని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కక్షపూరితంగా కావాలని చెప్పి కొంతమందిని తయారు చేసి వీళ్ళని మనం ఒకదాని తర్వాత ఒకటి కేసు ఉన్నా లేకపోయినా మనం ఒక ఎదురు దాడి చేయాలి, వీళ్ళని కూడా వీళ్ళు నేరస్తులే అనేటువంటి ఒక ముద్ర వేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతోనే జరుగుతూ ఉంది. అసలు ఏ విధంగా భూసేకరణ జరగలేదు, ఒక్కరికి ₹1 చెల్లింపు జరగలేదు, ఎక్కడ వాళ్ళకి అసలు రేటు నిర్ణయం చేయలేదు, లేదు పోనీ చౌకగా కొనుక్కుని మరి ప్రభుత్వానికి ఎక్కువగా ఇచ్చారనే దానికి ₹1 ట్రాన్సాక్షన్ జరగని దానికి ప్రభుత్వానికి ధనం నష్టమైందనో లేకపోతే మరొక అవినీతి జరిగిందనో ఏ విధంగా చెబుతారంటే ఏమాత్రం చెప్పడానికి వీలు లేని, ఇవి రేపేంటంటే ఛార్జ్షీట్ పెట్టేదానికి కూడా అవకాశం లేనటువంటి కేసులు. ఇవి తాత్కాలికంగా అల్లరి చేసి వీళ్ళని ఏంటంటే బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి తప్పితే ఈ మాత్రం విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి మెటీరియల్ కూడా ఇటు ఉండదు అనేది కూడా మనం గమనించవచ్చు. యాజ్ ఆన్ టుడే అయితే మీ ఇప్పుడున్న కేసుల ప్రకారం, ఈ రోజు వరకు ఉన్న కేసుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అయినట్టే అంతేనండి. ఇప్పుడున్నటువంటి అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ ఉన్నది. అదేవిధంగా లేనటువంటి ఒక దాని సుప్రీంకోర్టు దగ్గర ఏంటంటే దానికి వచ్చేసరికి ఏంటంటే ఒక అంగీకారం ఉన్నది, ఆయన అరెస్ట్ చేయం అది తేలేంత వరకు అనేటువంటిది. కాబట్టి ఆయన్ని కావాలని కక్షపూరితంగా మరి కొత్త కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి ఏ కేసులోనూ ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడానికి వీలు లేదు. ఆయన స్వేచ్ఛగా తిరగవచ్చు. ఆయన ఎన్నికల కార్యక్రమంలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనేదానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం ఈరోజు భారీ ఊరట లభించినట్టు చెప్పవచ్చు. చంద్రబాబు గారి మీద ఇప్పటి వరకు కూడా మొత్తం 6 కేసులు నమోదు చేశారు. 1 రాజధానికి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కేసు, 2 ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, 3 ఇసుక కేసు, 4 మద్యం కేసు, అదేవిధంగా 5 స్కిల్ డెవలప్మెంట్ కేసు, 6 ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు. ఈ కేసుల్లో 3 కేసుల్లో ఈరోజు ముందస్తు బెయిల్ ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది. 1 ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, 2 ఇసుక కేసు, 3 మద్యం కేసు. ఇసుక కేసు, మద్యం కేసు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలో ఆ 2 కేసులు నమోదు చేశారు. అంటే ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారికి ఆల్రెడీ ఇంటరం బెయిల్ వచ్చింది, ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా కూడా మార్చేశారు. ఇక ఫైబర్ గ్రిడ్ కేసులో ఏపీ హైకోర్టు రిజెక్ట్ చేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో అప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద ఈ కేసును క్వాష్ చేయాలి అని చెప్పి వేసిన పిటిషన్ను వాదనలు పూర్తయి జడ్జిమెంట్ కోసం రిజర్వ్లో ఉండటంతో చంద్రబాబు గారి మీద సంబంధించి ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పీటీ వారెంట్కి సంబంధించి ముందస్తు బెయిల్ అక్కడ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో తాము ఇక్కడ నిర్ణయం తీసుకునే వరకు కూడా పీటీ వారెంట్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సిఐడిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే చంద్రబాబు గారి మీద ఇప్పుడు వరకు ఉన్న 6 కేసుల్లో కూడా ఆయన అరెస్టుకి కానీ లేకపోతే ఆయనకు సంబంధించి ఇంకా ఎటువంటి
ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదు అని చెప్పి కానీ ఆయన కూడా తన ఎన్నికల ప్రచారం కానీ లేకపోతే ర్యాలీల్లో కానీ సభల్లో కానీ నిరాటంకంగా పాల్గొనవచ్చు అని చెప్పి కూడా సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకేదైనా కొత్త కేసులు నమోదు చేస్తే మినహా అదర్వైజ్ ఇప్పటి వరకు ఉన్న 6 కేసుల్లో కూడా చంద్రబాబుకి ఎక్సెప్ట్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీంకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉందో అది ఒక్కటి మినహా మిగతా అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ కానీ లేకపోతే రెగ్యులర్ బెయిల్ కానీ వచ్చినట్టుగా కూడా ఇప్పటి వరకు ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు తమ యొక్క ప్రస్తుతం ఆల్రెడీ